దేవుని నామలందరికీ వందనాలండి. ఈరోజు మెసేజ్ టాపిక్ ఏమిటంటే నో యువర్ వీక్నెస్. నో యువర్ వీక్నెస్ అంటే దాని అర్థం ఏమిటంటే నీ యొక్క బలహీనతలను నువ్వు తెలుసుకో. నీ యొక్క బలహీనతలను నువ్వు తెలుసుకో. చాలామంది ఏం చేస్తామంటే మనము మన బలముని ఎక్కువగా వాడతాం, విచ్ ఇస్ గుడ్, మంచిది. ఎందుకంటే మన బలముని ఎక్కువగా చూపించాలని ప్రయత్నం చేస్తాం, మనకున్న టాలెంట్ని చూపించాలని ఎక్కువ ప్రయత్నం చేస్తాం. మన యొక్క బలం ఏదైతే ఉందో, మన యొక్క జీవితంలో మన యొక్క తలాంత ఏదైతే ఉందో అది చూపించే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. కానీ ఏమవుతుందో తెలుసా, చాలాసార్లు మన బలహీనతని పక్కన పెట్టేస్తాం. బలహీనతని ఎక్కువ పట్టించుకోం, బలహీనతను పక్కన పెట్టేస్తాం. అయితే మరొకసారి గమనించండి, మనము మన బలమును ఫోకస్ చేస్తాం, మన బలమును వాడాలని ప్రయత్నం చేస్తాం. మన బలమును ముందు తీసుకొచ్చి దాన్ని వాడి మన జీవితాలు ముందుకెళ్ళాలని ప్రయత్నం చేస్తాం. బలహీనతను పక్కన పెట్టేస్తాం. కానీ ఒకడున్నాడు, వాడు ఏం చేస్తాడంటే మన బలహీనతల మీద ఫోకస్ చేస్తాడు. దేని మీద ఫోకస్ చేస్తాడు తెలుసా? బలహీనత మీద ఫోకస్ చేస్తాడు. మన యొక్క వీక్నెస్ మీద ఫోకస్ చేస్తాడు. మన బలము మీద ఎక్కువ ఫోకస్ చేయడు, పక్కన పెట్టేస్తాడు. దేని మీద ఫోకస్ చేస్తాడు తెలుసా? బలహీనత మీద ఫోకస్ చేస్తాడు. వాడే అపవాది నీ యొక్క బలహీనతల మీద ఫోకస్ చేసి నేను ఇంకా బలహీనములోకి నడిపించాలి, ఇంకా నువ్వు కృంగిపోయేలాగా ఉండాలి, ఇంకా నువ్వు వీక్ అయిపోవాలని చెప్పి దాని మీద మాత్రమే ఫోకస్ చేస్తుంటారు. మనము కావాలని ఏం చేస్తుంటాం, మానవుడు ఏం చేస్తుంటాం తెలుసా? ఈ బలహీనతని, ఈ వీక్నెస్ని పక్కన పెట్టేస్తాం, దాచిపెట్టేస్తూ ఉంటాం. కానీ ఆ దాచిపెట్టిన వీక్నెస్, ఆ బలహీనతని అపవాది వాడుకొని మన జీవితాన్ని ఇంకా డౌన్ చేయాలని చెప్పి, క్రిందికి తీసుకెళ్లాలని చెప్పి, వెనక్కి తీసుకెళ్లాలని చెప్పి, ఓడిపోయేటట్టుగా తీసుకెళ్లాలని చెప్పి ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నీ బలములో నువ్వు ఆల్రెడీ బలముగా ఉన్నావు. నీ బలమైన విషయంలో నిన్ను పడేయడానికి అపవాదికి సమయం పడుతుంది. నీ బలమైన విషయంలో అపవాదికి నిన్ను పడేయడానికి, నీ బలమైన విషయంలో నిన్ను పడేయడానికి అపవాదికి సమయం పడుతుంది. అపవాది ఎంతో ప్లాన్ వేయాలి, ఎంతో స్కెచ్ చేయాలి, దానికి ఎంతో పెద్ద టీం వర్క్ కావాలి. వాడి దగ్గర చాలా టీం వర్క్ కావాలి, ప్లాన్ వేయాలి, స్కెచ్ చేయాలి, పరిస్థితులను తారుమారు చేసి నీ యొక్క బలములో నుంచి నిన్ను బలహీనతలో తీసుకురావడానికి సమయము, అదేవిధంగా ఎఫర్ట్ చాలా పడుతుంది వాడికి. అందుకని ఏం చేస్తాడంటే నీ బలహీనతలని ఫోకస్ చేస్తే నువ్వు ఈజీగా పడిపోతావు. అర్థమవుతుందా? నీ వీక్నెస్లో మనం వీక్గా ఉన్నామనుకోండి, ఒక 4 రోజులు ఏం తినలేదు, ఎగ్జాంపుల్ 4 రోజులు ఏం తినలేదు అనుకోండి, అంటే జనరల్గా మనమైతే ఉండం అట్లా 4 రోజులు తినకుండా కదా. ఒకవేళ ఉన్నట్లయితే మనని ఎవరైనా వచ్చి ఇట్లా టచ్ చేస్తే మనము ఏమవుతాం, స్లిప్ అయిపోతాం, ఊగిపోతూ ఉంటాం. ఎందుకు? నీరసంగా ఉంటుంది. అదే బాగా తిన్నవాడిని, ఓకే, కంటిన్యూస్గా తినేవాడిని మనం ఇలా టచ్ చేస్తే వాడు ఊగుతాడా? ఊగడో కదా, బలంగా ఉంటాడు. అదే వీక్గా ఉన్నాడు, అస్సలు ఏం తినలేదు, 4-5 రోజులు ఏం తినలేదు అన్న వాడికి ఏమొస్తుంది? నీరసం వస్తుంది, కళ్ళు తిరుగుతాయి. వాడిని ఇలా అంటే కొంచెం బాడీ ఊగుతూ ఉంటుంది, ఎందుకంటే బాడీ బలహీనతంగా ఉంది. ప్రియమైన బిడ్డలారా, మనము కూడా మన జీవితాల్లో, మనకు కుటుంబాలలో, ఈ సమాజంలో బలహీనులు వాళ్ళని ఇంకా తొక్కాలని ప్రయత్నం చేస్తాం. బలవంతుడి దగ్గరికి పోం మనం. ఎందుకు తెలుసా? బలవంతుడి దగ్గరికి పోతే వాడే తిరిగి కొడతాడు కదా. బలహీనుడి దగ్గరికి పోతే వాడు మనం ఏం చేయలేడని చెప్పి బలహీనుడి దగ్గరికి వెళ్ళి వాడిని టార్గెట్ చేస్తాం. ఎందుకంటే వాడు వీక్గా ఉంటాడని మనకు తెలుసు, అపవాదికి కూడా తెలుసు నీ గురించి, నా గురించి. మన బలహీనతల్లో వచ్చి మనల్ని కొడితే మనం పడిపోయే అవకాశం ఎక్కువ పని చేయాల్సిన అవసరం లేదు. అపవాదికి చాలా ఈజీ. అర్థమవుతుందని చెప్పే మాటలు అర్థమవుతున్న వారి చేతులు ఎత్తండి. హల్లెలూయా. సో నీ బలహీనతల మీద ఎప్పుడు కూడా ఒక కన్నేసి ఉంచుతాడు అపవాది. ద ఎనిమీ విల్ ఆల్వేస్ ట్రై టు అటాక్ యూ ఆన్ యువర్ వీక్నెస్. నీ బలహీనతల మీద ఎప్పుడు కూడా నిన్ను అటాక్ చేసి అక్కడ కొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటాడు అపవాది. ప్రియమైన బిడ్డలారా, మనం చాలామంది మనం తప్పు చేసే విషయం ఏమిటంటే బలహీనతల్ని పక్కన పెట్టేస్తాం, దాన్ని బయటికి చూపించుకోము, అదేవిధంగా దాన్ని ఒప్పుకోము, దాని మీద పని చేయము. బలహీనతల నుంచి మనం బలములోకి రావాలని మనము పని చేయము. అది చాలా చాలా పెద్ద తప్పు మనం చేస్తూ ఉంటాం. బలహీనత అనే విషయాన్ని మనం ఏం చేయాలంటే దేవుని యొక్క బలము పెట్టుకొని మనం బలములోకి వెళ్ళాలి, కానీ దాన్ని దాచిపెట్టే విషయము కాదు. ఇది చాలామంది చేసే తప్పు.
ముఖ్యంగా క్రైస్తవుడు అస్సలు చేయకూడని తప్పు ఏంటంటే బలహీనతను పట్టించుకోకుండా ఉండటము చాలా పెద్ద తప్పు. ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పెద్ద షిప్ ఉందనుకోండి, ఒక పెద్ద పడవ ఉందనుకోండి. ఓకే, పెద్ద పడవ ఉంది, దాంట్లో ఒక 100 మంది ప్రయాణం చేస్తున్నారు. ఒక 100 మంది ప్రయాణం చేస్తున్నారు, గమనించండి. అందులో షిప్ క్యాప్టెన్ ఒకడు ఉంటాడు. ఆ క్యాప్టెన్కి కూడా అసిస్టెంట్ క్యాప్టెన్ ఉంటారు, క్రూ మెంబర్స్ ఉంటారు. షిప్ క్యాప్టెన్ ఏం చేస్తాడంటే అప్పుడప్పుడు ఆ షిప్ని మొత్తం వాక్ త్రూ చేస్తుంటాడు ప్రయాణం చేసే సమయంలో. ఓకే, ఆ క్యాప్టెన్ షిప్ను నడిపే బాధ్యతను అసిస్టెంట్ క్యాప్టెన్కో వారి యొక్క టీం మెంబర్స్కో అప్పగించి ఏం చేస్తాడంటే మొత్తం షిప్ చుట్టూరా మొత్తం చెక్ చేసుకుంటాడు, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి వాక్ త్రూ చేస్తుంటాడు. ఆ యొక్క వాక్ త్రూ చేస్తున్నప్పుడు ఒక సమయంలో క్యాప్టెన్కి ఒక షిప్ ఒక కోణంలో ఒక కార్నర్లో ఒక యాంగిల్కి వచ్చేసరికి ఏం కనిపించిందంటే ఒక పెద్ద క్రాక్ కనిపించింది. ఏం కనిపించింది? ఒక క్రాక్ కనిపించింది, ఒక చిన్న రంధ్రం కనిపించింది. అయితే ఆ చిన్న రంధ్రంను చూసి ఫస్ట్ భయపడి ఆలోచించాడు, ఈ యొక్క రంధ్రం గురించి నేను సిబ్బంది వారికి టీం వారికి చెప్పాలా వద్దా, చెప్తే ఏమైపోద్దో అని ఆలోచించి ఏం చేశాడంటే చెప్పకుండా మానేశాడు. చిన్న రంధ్రమే కదా అని చెప్పి దాన్ని పట్టించుకోవడం మానేశాడు. ఆ వీక్నెస్, ఆ వీక్ పాయింట్, ఆ షిప్గా ఉన్న ఆ రంధ్రమే వీక్ పాయింట్, దాన్ని వదిలేశాడు, మానేశాడు చెప్పడం. వెళ్ళి తన పని తాను చేసుకున్నాడు. కొన్ని గంటలకు ఏమైందంటే ఆ చిన్న రంధ్రమే కదా అని చెప్పి అనుకున్న రంధ్రంలోంచి నీళ్లు లోపలికి వచ్చేసి కొంచెం లోపలికి మొత్తం నీళ్ళు వచ్చేసి షిప్ మునగడం ప్రారంభించింది. అప్పుడు సిబ్బంది వారు తెలిసి అందరూ నీళ్లు చూసి షాక్ అయిపోయి ఎక్కడి నుంచో లీక్ అవుతుంది అని చెప్పి అందరూ షిప్ అంతా వెతకడం మొదలుపెట్టారు. కానీ ఆ రంధ్రమును గురించి పట్టుకోలేకపోయారు, ఎందుకంటే చిన్న రంధ్రం. కానీ క్యాప్టెన్ చూశాడు కానీ చెప్పలేదు. కానీ చెప్పే సమయం వచ్చేసింది కానీ అయినా చెప్పలేదు. ఒకవేళ ఆయన చెప్పినా కూడా సగం షిప్ మునిగిపోయింది. అది ఒక సన్నివేశం. ఇంకొక సందర్భం చూసుకుందాం. అదే షిప్ క్యాప్టెన్ వచ్చి ఆ రంధ్రాన్ని చూశాడు. మొదటిగా రంధ్రం చూసి అయ్యో ఇక రంధ్రం ఉంది, దీన్ని వెంటనే మనము ఇది వీక్ పాయింట్గా ఉంది, ఇక్కడ దీన్ని వెంటనే మనం పూడ్చాలి, దీన్ని వెంటనే రిపేర్ చేయాలి, దీన్ని వెంటనే సరిచేయాలి, లేకపోతే షిప్లో ఉన్న 100 మంది ఏమవుతారు, చనిపోతారు అని చెప్పి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి సిబ్బంది దగ్గరికి వెళ్ళి చెప్పేసి, బాబు అక్కడ షిప్ రంధ్రం పడింది రండి అని చెప్పి ఆ మెటీరియల్, దానికి సంబంధించిన మెటీరియల్ అని తీసుకొని వచ్చేసి వెంటనే దాన్ని రిపేర్ చేయడం మొదలుపెట్టాడు. ఫస్ట్ సందర్భంలో ఏం జరుగుంటుంది మీరు చెప్పండి? నీళ్ళన్నీ లోపలికి వచ్చాయి కదా, ఏం జరుగుంటుంది ఫస్ట్ సందర్భంలో చెప్పండి? షిప్ ఏమై ఉంటుంది? మునిగిపోయి ఉంటుంది. షిప్ మునిగిపోతే ఏమవుతుంది? జనరల్గా షిప్లో ఉన్న వాళ్ళకి ఏమవుతుంది? చనిపోతారు. రెండవ సందర్భంలో ఆ రిపేర్ చేసిన హోల్ రిపేర్ చేయబడింది అందరికీ తెలిసింది. అయినా కూడా ఏం జరిగింది? అక్కడ షిప్ మునగలేదు. అందరికి తెలిసిపోయింది రంధ్రం పడింది, కానీ దానికి తగ్గట్టు రిపేర్ చేయబడింది, షిప్ మాత్రం మునగలేదు. అదేవిధంగా అందులో 100 మంది ప్రజలు కాపాడబడ్డారు. హల్లెలూయా. మన జీవితంలో ఉన్న వీక్నెస్, మన జీవితంలో ఉన్న బలహీనతను దాచిపెట్టుకుంటే మనము ఫస్ట్ సందర్భంలో ఆ యొక్క క్యాప్టెన్ చేసిన పనిగా వర్తిస్తుంది. మనము కానీ ఆ యొక్క రంధ్రాన్ని, ఆ యొక్క వీక్నెస్ని, ఆ యొక్క బలహీనతను అలాగే పెట్టామంటే ఆ బలహీనతలో నుంచే ఏమవుతుంది తెలుసా? రంధ్రంలోంచి నీళ్ళు కొంచెంగా వచ్చినట్టు మన జీవితంలో కూడా అపవాదికి ఏమవుతుంది తెలుసా? అధికారం వచ్చేస్తుంది. మన జీవితంలో అపవాదికి ఏమవుతుంది తెలుసా? పట్టు వచ్చేస్తుంది. మన ఇలా పట్టుకొని మనల్ని కంట్రోల్ చేస్తుంది. అన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మనం మునిగి నాశనంలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రియమైనలారా. కానీ ఎప్పుడైతే రెండో సందర్భంలో క్యాప్టెన్ రంధ్రాన్ని చూసి వెంటనే సిబ్బంది తెలియపరిచి, అందరికి తెలియపరిచి, మరి ఆ యొక్క 100 మంది కూడా తెలియపరిచి అటువైపు వెళ్ళకండి మేము రిపేర్ చేస్తున్నాం అని అనౌన్స్మెంట్ ఇచ్చి దాన్ని వెంటనే త్వరగా రిపేర్ చేసిన మరి క్యాప్టెను, తను ఒప్పుకున్న క్యాప్టెను, ఆ యొక్క వీక్ పాయింట్ ఒప్పుకున్న క్యాప్టెన్ ఏం చేయగలిగాడు తెలుసా? 100 మంది ప్రజల్ని కాపాడగలిగారు. నీ జీవితంలో, నీ కుటుంబంలో వీక్ పాయింట్ ఏదైనా ఉంటే, బలహీనత ఉంటే దాన్ని వెంటనే రిపేర్ చేయడానికి నువ్వు స్టెప్ తీసుకొని రిపేర్ చేసినట్లయితే ఏమవుతుంది తెలుసా? నువ్వు తప్పు ఒప్పుకుని ఉండొచ్చు, బలహీనతను ఒప్పుకుని ఉండొచ్చు, వీక్ పాయింట్ తెలివి ఉండొచ్చు అందరికీ, కానీ ఏమవుతుంది తెలుసా? నీవు నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. లేకపోతే నీవు నీ కుటుంబాన్ని నాశనమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ప్రియమైన బిడ్డలారా.
బలహీనతని మనము అజాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరము లేదు అండ్ తీసుకోకూడదు. జాగ్రత్తగా దాని మీద పని చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే నీకంటే ఎక్కువగా అపవాది జాగ్రత్తగా నీ మీద పనిచేసి నీ యొక్క జీవితాన్ని నాశనములోకి నడిపించే అవకాశం ఎక్కువ ఉంటుంది. కుటుంబంలో శాంతి సమాధానం లేకపోవడం, కుటుంబంలో అవమానాలు, నీ జీవితంలో, నీ జాబ్లో, నీ బిజినెస్లో బ్రేక్ త్రూ రాకపోవడం, లాస్ రావటం, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అది ఎక్కడి నుంచి తెలుసా? అపవాది తన యొక్క అధికారాన్ని, తన పట్టుని ఎక్కడి నుంచి నడిపిస్తుంటే తెలుసా? నీ యొక్క జీవితంలో ఆ యొక్క చిన్న క్రాక్లో నుంచి, ఆ యొక్క చిన్న హోలు నుంచి. ఎందుకంటే ఆ క్రాక్, ఆ హోలు బలహీనతగా ఉంది కాబట్టి బిడ్డలారా. హల్లెలూయా. బలహీనతను గురించి, నీ బలహీనత గురించి నువ్వు తెలుసుకొని, నీ ఆ బలహీనత నుంచి నువ్వు వర్క్ చేసి, నువ్వు పని చేసి, ఆ బలహీనతలోంచి బయటికి వచ్చేటట్టుగా దేవుని యొక్క కృపను పొందుకొని నువ్వు బలములోకి నడవవలసిన అవసరం ఉంది. హల్లెలూయా. మీరు ఒక హోంవర్క్ తీసుకోండి. వాక్యం అంతా జాగ్రత్తగా విని ఇంటికి వెళ్ళిన తర్వాత నీ వ్యక్తిగత జీవితంలో, నీ వ్యక్తిగతంగా నీవు ఏమేం బలహీనతలు ఉన్నాయి, నీ కుటుంబ పరంగా ఏమేమి బలహీనతలు ఉన్నాయి, ఒక్కసారి నువ్వు గమనించుకో, రాసుకో, దాని మీద పని చేయడం ప్రారంభించు. అపవాదికి నీ జీవితం మీద పట్టు నువ్వే ఇస్తావు, నువ్వు ఇవ్వకూడదు. నీ బలహీనతని నీవు అర్థం చేసుకుని దాని మీద పని చేసి దేవుని యొక్క బలమును నింపినట్లయితే అపవాదికి నీ జీవితంలో ఆ పట్టు అనేది రాదు. ప్రియమైన బిడ్డలారా, హల్లెలూయా. ఈ రోజున మరి ఈ యొక్క మెసేజ్లో 3 క్యారెక్టర్స్, 3 వ్యక్తుల నుంచి నేను పరిచయం చేస్తాను మీకు. వారు ఏం చేశారు, వాళ్ళ బలహీనతల్లో నుంచి ఏం చేశారు, మనం ఏం చేయాలో నేర్చుకుందాం. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. నిర్గమకాండము 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు మోషే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండైనను నేను మాట నేర్పరని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. చాలండి. అయితే ఇక్కడ ఈ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. యెహోవా దేవుడు వారు మోషే దగ్గరికి వచ్చేసి, బాబు మోషే, నువ్వు బయటికి రావాలి, నువ్వు వచ్చి ఏం చేయాలి తెలుసా, నీకు పని అప్పగిస్తున్నా. ఏంటి తెలుసా? నా బిడ్డలు, నా ప్రజలు, నా రాజ్యంలో ఉన్న బిడ్డలు, వారు ఎక్కడున్నా అంటే ఇజ్రాయేలు యొక్క ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నారు. వారిని బయటికి తీసుకురావాలి. నీ యొక్క హస్తం కావాలి, నీ యొక్క ప్రమేయం కావాలి, నీ యొక్క పని, నీ యొక్క పర్పస్ అనేది అక్కడ ఉన్నది, నువ్వు ఖచ్చితంగా చేయాలి అని అంటే మోషే ఏమన్నాడు తెలుసా? మరొకసారి మాట చదువుదాం. ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పుడునైనను నేను మాట నేర్పరని కాదు, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పా. అప్పుడు మోషే ఏమంటున్నాడు తెలుసా? సార్, నాకు మాట్లాడడం రాదు, నేనంత చాకచక్యంగా మాట్లాడలేను, నేను మాట తీరులో నేర్పరని కాదు, నేనంత టాలెంట్ లేదు నాకు. మీరెళ్ళి ఫారోతో మాట్లాడమంటున్నారు, మీరెళ్ళి కొంతమంది లక్షల మందిని ఐగుప్తు దేశం నుంచి, బానిసత్వం నుంచి బయటికి తీసుకురమ్మంటున్నారు. మీరు చెప్పేది చూసినట్లే ఒక యుద్ధమే చేయాల్సిన పరిస్థితి వచ్చేటట్టుంది. మీరు చెప్పేది చూసినట్లయితే అనేకులతోని, పెద్దవాళ్ళతోని, పెద్ద మనుషులతోని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి ఉన్నట్లది. కానీ నాకంత సీన్ లేదు, నాకంత టాలెంట్ లేదు, నాకంత విజ్డమ్ లేదు, నా యొక్క నోటి మాటకి మాంద్యం సరిగ్గా లేదు, నా నాలుక సరిగ్గా లేదు. దాన్ని క్లియర్గా ట్రాన్స్లేట్ చేసుకుంటే మోషేకి నత్తి, సరిగ్గా మాట్లాడలేదు. మాటకి ముందు మాట తర్వాత నత్తి వచ్చేస్తుంది. ఆయన మాట్లాడితే ఫారో వింటాడా? ఫారో ఎవరు? రాజ్యానికి పెద్ద రాజుల ముందు మాట్లాడితే, తప్పు మాట్లాడితేనే తలలు ఎగిరిపోయిన కథలు చాలా ఉన్నాయి. రాణి అయినా కూడా రాజు దగ్గర మాట్లాడాలంటే అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడాలి. మీ అందరికీ తెలుసు, ఎస్తరు యొక్క గ్రంథంలో చదివినప్పుడు ఎస్తరు కూడా రాజుతో మాట్లాడడానికి ఏం తీసుకుంది? అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళింది. సో ఎవరైనా సరే రాజు ముందు సరిగ్గా మాట్లాడకపోయినా, సరైన సమయంలో సరిగ్గా మాట్లాడకపోయినా, అదేవిధంగా అపాయింట్మెంట్ లేకుండా మాట్లాడినా కూడా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్పి మాట్లాడినా కూడా తలలు లేస్తాయి, వారికి శిక్ష పడుతుంది, సింహాల బోన్లు లేసేస్తారు, భయంకరమైన శిక్షలు ఉంటాయి. సో ఇవన్నీ తెలుసు ఫారోకి, అన్నీ తెలిసి మీరేమైపోయి అక్కడ నాతో మాట్లాడమంటున్నారు, వాళ్ళని విడుదల దయచేయమంటున్నారు. మరి నా నాలుక సరిగ్గా లేదు, మీరేమో జనాలను విడిపించమంటున్నారు. కానీ ఏమంటున్నారు తెలుసా? మోషే, నాకు నత్తి సార్, నేను మాట్లాడలేను, నాకు మాట్లాడే టాలెంట్ లేదు, నా నాలుక మీద సరిగ్గా ఉండాల్సిన పదార్థాలు సరిగ్గా లేవు, నేను ఎలాగ చేయగలుగుతాను అంటున్నాడు. ఇది మనం ఇప్పటి వరకు కూడా చాలామంది, నేను కూడా ఇది ఒక ఎక్స్క్యూజ్ లాగా చేశాడు అనుకుంటాం మోసెస్.
మోషే దేవుడు చెప్పిన కార్యానికి ఒక ఎక్స్క్యూజ్ లాగా, ఒక బ్లాకర్ లాగా, ఒక అడ్డులాగా మరి మోషే చెప్తున్నాడు అనుకుంటాం. కానీ యాక్చువల్ గమనించినట్లయితే, డీప్గా ఆలోచించినట్లయితే మోషే దీన్ని ఎక్స్క్యూజ్గా కాదు కానీ కన్ఫెషన్ చేస్తున్నాడు. తన యొక్క వీక్నెస్ని ఒప్పుకుంటున్నాడు, తన యొక్క బలహీనతను ఒప్పుకుంటున్నాడు. తన యొక్క బలహీనతను దేవుని దగ్గరగా ఒప్పుకుంటున్నాను. నేను సరిగ్గా మాట్లాడలేను, ఎలాగ చేయాలి, నాకు దారి చూపించండి దేవా అని చెప్పి ఒప్పుకుంటున్నాడు. తను నటించలేదు. చాలామంది మనం ఏం చేస్తామంటే, ఒక బాధ్యత ఇవ్వగానే, ఒక విషయాన్ని చెప్పగానే నటిస్తారు. వారికి రాకపోయినా తెలియకపోయినా నటిస్తారు. కానీ మోషే నటించట్లేదు. నిర్భయంగా, యథార్థంగా, హానెస్ట్గా దేవుని ముందు నాకు మాట్లాడేసరికి రాదు అండి అని ఒప్పుకుంటున్నాడు. ఈజ్ కన్ఫెసింగ్. ఎక్స్క్యూజ్గా కాదు కానీ ఒక కన్ఫెసింగ్గా మనం మాట్లాడుతున్నారు. అయితే దేవుడు ఏం చేశారు తెలుసా? మనం అదే అధ్యాయంలో 14 వచనం చూద్దాం. ఆయన మోషే మీద కోపపడి లేవీయుడగు నీ అన్నయ్య అయిన అహరోను లేడా, అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. చాలండి. ఇక్కడ మోషే వాళ్ళ అన్నయ్య, మోషే వాళ్ళ బ్రదరు అహరోను ఉన్నాడు. అయితే దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? వీక్నెస్ని ఒప్పుకోగాని, తన బలహీనతను ఒప్పుకోగాని దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఇంకొక దారిని చూపించాడు. ఏంటి తెలుసా? నీకు తెలుసు కదా, నీ అన్నయ్య అహరోను ఉన్నాడు కదా, మరి అహరోను మాట్లాడగలుగుతాడని నాకు తెలుసు. గమనించండి, ఈ మాటను అర్థం చేసుకుందాం. అహరోను సరిగ్గా మాట్లాడతాడు, బాగుగా మాట్లాడతాడని దేవుడికి తెలుసు అంట. అంటే మోషే సరిగ్గా మాట్లాడలేడని కూడా దేవుడికి తెలుసు. ఆ మాట చొప్పున అర్థం చేసుకుందాం. మనం ఈరోజు సరిగ్గా మాట్లాడగలుగుతామనంటే అది దేవునికి తెలుసు. మనం ఈరోజు సరిగ్గా మాట్లాడలేమనంటే కూడా దేవునికి తెలుసు. ఇవన్నీ కూడా మనం ఎక్స్క్యూజ్గా కాకుండా, మనము కారణాలు కాకుండా, మన బలహీనతను దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే దేవుడు వెంటనే దానికి తగిన దారిని చూపిస్తాడు, దానికి తగిన సొల్యూషన్ని చూపిస్తాడు. మోషేకి వెంటనే ఏం చేశాడు? అహరోను నన్ను సొల్యూషన్ చూపించి, నీకు తెలీదా, నీ అన్నయ్య, నీ బ్రదర్ మాట్లాడగలుగుతాడు కదా అని చెప్పాను. చదవండి అదే వచ్చిన నెక్స్ట్ లైన్. ఇదిగో ఇతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. దేవుడు ఏం చెప్తున్నాను? నేను నీతో మాట్లాడతా, నువ్వు ఆ మాటలు తీసుకెళ్ళి మీ యొక్క బ్రదర్తో మాట్లాడు, ఆయన మాట్లాడతాడు అని చెప్పి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక సొల్యూషన్ ఇచ్చాడు. 16 వచనం చదువుదాం. అతడు నీకు బదులు జనులతో మాట్లాడు. అతడే నీకు నోరుగా నుండు. చూసారు ఒక ఎంత అద్భుతకరమైన విషయము. దేవుడు ఏం చేశాడంటే మోషేకి తన బ్రదర్ని తీసుకొచ్చి ఒక సొల్యూషన్గా పెట్టాడు. అతడే నీ నోరుగా మాట్లాడతాడు. నువ్వు బలహీనతను వైపు చూడకు, నువ్వు ముందుకు వెళ్ళు. నీకు ఈరోజు బలహీనత ఉందంటే ఆ బలహీనతను తీసుకొచ్చి నువ్వు దేవుని ముందు ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తా అంటున్నాడు తెలుసా? వెంటనే సొల్యూషన్ తీసుకొస్తాడు, దారి తీసుకొచ్చి దయచేస్తాడు. అయితే ఈ బలహీనతను ఒప్పుకున్న మోషేకి దేవుడు సొల్యూషన్ ఇచ్చాడు, దేవుడు దారిని ఇచ్చాడు. అప్పుడు ఏమైంది? ఆ రిజల్ట్ ఏమైంది తెలుసా? ఐగుప్తు దేశము నుంచి లక్షల మంది బానిసత్వం నుంచి ఏమయ్యారు తెలుసా? విడుదలయ్యారు. కానీ మోషే ఒక క్యారెక్టర్ ఎక్కడికి వెళ్ళింది తెలుసా? మోషే ఒక పర్సనాలిటీ ఎక్కడికి వెళ్ళింది తెలుసా? ఒక లీడర్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది, ఒక నాయకుడు అనే ఒక పొజిషన్లోకి వెళ్ళిపోయింది. ఈరోజు మన జీవితంలో ఉన్న బలహీనతను పట్టుకొని మనం అదే ఆలోచించుకుంటూ దాని మీద పని చేయకుండా ఉన్నట్లయితే మన జీవితం అక్కడే ఉంటుంది, మనం అలాగే ఉండిపోతాం. మోషే మాత్రం అక్కడే ఉంటే కూడా తను ఇంకా కూడా అడవిలోనే ఉండేవాడు, తను ఇంకా ఉన్న ఎడారిలోనే ఉండేవాడు. కానీ ఎప్పుడైతే తన బలహీనతను ఒప్పుకోడు, దేవా ఇది నా బలహీనత అనగానే దేవుడు ఏం చేశాడు? సొల్యూషన్ ఇచ్చాడు. దేవుడు ఇంకొక దారిని ఇచ్చాడు. వెంటనే ఏమైంది? దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడింది. ఆ విధముగా మోషే ఒక లీడర్షిప్, నాయకుడు అనే స్థానానికి వెళ్ళాడు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నువ్వు యొక్క వీక్నెస్, బలహీనతను నుంచి నువ్వు అర్థం చేసుకొని బయటికి తీసుకొచ్చినట్లయితే, దేవుని ముందు ఒప్పుకొని ఆ యొక్క బలహీనతను మీద పని చేసినట్లయితే దేవుడు ఆ బలహీనతకి నీకు ఒక దారిని చూపిస్తాడు. అదేవిధంగా ఆ బలహీనతలో నుంచి నిన్ను ఒక స్థానము, నీకు విజయాన్ని, నీ కుటుంబానికి విజయాన్ని దయచేస్తాడు. హల్లెలూయా. సో నీ బలహీనతని దాచిపెట్టేది కాదు,
బయటికి తీసి దేవుని ముందు ఒప్పుకునే విషయం, బయటికి తీసి దేవుని ముందు ఒప్పుకునే విషయం. దాచిపెట్టే బలహీనత ఉన్నట్లయితే నీ యొక్క విజయాన్ని, సక్సెస్ కూడా నువ్వు దాచిపెట్టిన పరిస్థితిలోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే బయటికి రాదు. నీ బలహీనతను తీసి, దేవా ఇదిగో ఇది నా బలహీనత, నేను సరిగా మాట్లాడలేను నాయన, నేను సరిగ్గా కమ్యూనికేట్ చేయలేను ఆయన, నేను సరిగ్గా రాయలేను ఆయన, నేను అది చేయలేను ఇది చేయలేను, ఆయన నేను చేయాలని ఇష్టపడుతున్నాను, నా ఆలోచన నాకు ఇష్టం చేయాలని ఉంది, పరిచర్య చేయాలని ఉంది, ఉద్యోగం చేయాలని ఉంది, వ్యాపారం చేయాలని, కానీ సరిగ్గా చేయలేకపోతున్నాను, ఇది నా బలహీనతగా ఉంది, నన్ను తిందికి తీసుకెళ్ళిపోతుంది, నన్ను కాపాడు, నాకు బలము దయచే అని ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే నీకు ఏర్పాటు చేసిన సొల్యూషన్ని దేవుడు దయచేస్తాడు. నీ యొక్క బలహీనతను నీకు తెలుసు, నీకు తెలిసిన దానికంటే దేవునికి ముందుగానే తెలుసు. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావా అని చెప్పి ఆలోచించేసి ఆ బలహీనతను సొల్యూషన్ ఆల్రెడీ సిద్ధపరుస్తాడు. మోషే బలహీనత దేవునికి తెలుసు, అందుకనే వెంటనే అహరోను తన యొక్క మరి అన్నని, బ్రదర్ని తీసుకొచ్చి పక్కన నించోబెట్టే ప్రయత్నంలో దేవునికి ప్రణాళిక ఆల్రెడీ ఉంది. హల్లెలూయా. దేవునికి ప్రణాళికలు చాలా మంచివి నీ జీవితంలో, నా జీవితంలో. సో మోషే ఏ విధంగా అయితే తన బలహీనతను ఒప్పుకున్నాడో ఆ విధంగా మన బలహీనతల గురించి ఆలోచించి దాని మీద పనిచేసి దేవుని దగ్గరికి వచ్చి ఆయన పాద సన్నిధిలో నా బలహీనత ఇది నాయన ఒప్పుకుని దేవుడు మనం నడిపిస్తాడు. హల్లెలూయా. అయితే మరి మోషే నాయకుడిగా అయ్యాడు. దాని తర్వాత మాట్లాడలేని వ్యక్తి, సరిగ్గా మాట్లాడలేని వ్యక్తి ఏం జరిగిందో అదే నిర్గమకాండ 33వ అధ్యాయం 11వ వచనం చూద్దాం ఒకసారి. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. చాలండి. అయితే మాటలే సరిగ్గా రావు నాకు అన్న మోషేతో ఎవరు మాట్లాడారు ఇక్కడ? యెహోవా దేవుడు. ఎలా మాట్లాడారు తెలుసా? ఫేస్ టు ఫేస్, ముఖాముఖిగా. మరి ఏ బలహీనత అయితే నా దగ్గర ఉందని మోషే ఒప్పుకొని దేవుడి ముందు కన్ఫెస్ చేసి దాని గురించి ఆలోచించి దేవుడు ఇచ్చిన మార్గాన్ని, సొల్యూషన్ని తన యొక్క జీవితంలో పెట్టుకొని, తన యొక్క నడివిడికలు పెట్టుకొని ముందుకు నడిచాడో తను ఒక లీడర్గా అయ్యాడు. దాని తర్వాత తనకు వచ్చిన అమేజింగ్ బ్లెస్సింగ్ ఏంటి తెలుసా? మరి ఒక స్నేహితుడు మాట్లాడినట్టుగా యెహోవా దేవుడు వారు మోషేతో ఫేస్ టు ఫేస్, ముఖాముఖిగా మాట్లాడారు. హల్లెలూయా. సో నీ బలహీనత ఏమిటి? నీ వీక్నెసెస్ ఏమిటి? నా వీక్నెసెస్ నాకు తెలుసు, మరి నీ వీక్నెసెస్ నీకు తెలుసా? నీ బలహీనతలు తెలుసా? ఏమున్నాయి నీ యొక్క లైఫ్లో బలహీనతలు? ఫిజికల్గా శారీరకమైన బలహీనతలు ఉంటాయి, స్పిరిచువల్గా బలహీనతలు కూడా ఉంటాయి. మరి ఏమున్నాయి నీ లైఫ్లో బలహీనతలు? ఒకసారి ఆలోచించు. ఇప్పుడే ఒక 2-3 మినిమం నీకు 2-3 నీ మైండ్లోకి వచ్చేస్తే ఆలోచించిన వెంటనే ఏదైతే నిన్ను ముందుకు వెళ్ళకుండా ఆపుతుందో, ఏదైతే నిన్ను అడుగు ముందు వేయకుండా ఆపుతుందో అది నీ జీవితంలో ఒక బలహీనత. కొంతమంది ఫోన్ చూసి అలవాటు, కొంతమంది టీవీ చూసి అలవాటు, కొంతమంది టైం వేస్ట్ చేసే అలవాటు, ఇవన్నీ కూడా బలహీనతలు. మన లాస్ట్ 3-4 సండేస్ మనం చాలా సీరియసెస్ మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఫిట్నెస్ ఫర్ లైఫ్ అనే ఒక అంశాలు 4 విషయాలు మనం మాట్లాడుకుంటూ వచ్చాం. దాంట్లో చాలాసార్లు బలహీనతల గురించి నేను మాట్లాడాను, వీక్నెసెస్ గురించి మాట్లాడాను. మన లైఫ్లో ఏం వీక్నెసెస్ ఉన్నాయి ఒకసారి గమనించుకుందాం. ఫిజికల్ హ్యాబిట్స్లో కొంతమంది వీక్నెస్, కొంతమందికి తాగే అలవాట్లు ఉంటాయి, చెడు అలవాట్లు ఉంటాయి. సో ఎన్నో బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలు ఏం చేస్తాయో తెలుసా? మనని కిందికి తీసుకెళ్తాయి కానీ పైకి ఎప్పుడు తీసుకురావు. ఆ బలహీనతను మీదే అపవాది టార్గెట్ చేస్తుంటాడు, ఆ బలహీనత మీదే కొట్టాలని ప్రయత్నం చేస్తుంటాడు. మనం ఈరోజు పడిపోతున్నామంటే దానికి కారణం ఏంటి తెలుసా? మన బలహీనతలు మొదటి కారణం అవుతాయి. అపవాది కొట్టే అవకాశం అపవాదికి ఎలా ఇస్తున్నాను తెలుసా? మన బలహీనతల మీద మనం పట్టించుకోకుండా ఉండడం వల్ల. మన బలహీనతలు అంటే మనం తెలుసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి, వాటి మీద పని చేయాలి, వాటిలో దేవుని యొక్క బలాన్ని నింపుకుంటే మన జీవితం, మన కుటుంబ జీవితం ముందుకు నడిచే అవకాశం ఎక్కువ. హల్లెలూయా. ఇంకొక వ్యక్తి గురించి చూసుకుందాం. ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. అతడు అతని గెలవలేకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఈ రెండవ వ్యక్తి పేరు యాకోబు. యాకోబు ఏంటి తెలుసా? తనకు ఉన్న పేరు, ముద్ర ఏంటి తెలుసా? మోసగాడు. ఈజ్ ఎ చీటర్ అనే ఒక ముద్ర ఉన్నది.
ఆ యొక్క బలహీనత అనే ఒక ముద్ర పడిపోయింది, మోసగాడు అనే ఒక ముద్ర పడిపోయింది. అయితే తను చేసిన ప్రార్థన, తను నా దేవుడు నన్ను ఆశీర్వదించేంత వరకు కూడా నేను ఇక ఆశీర్వాదంను ఇచ్చే దేవుడిని అసలు వదలని చెప్పి గట్టిగా పట్టుకొని ఉన్నాడు. అయితే కొట్టిన దెబ్బకి తొడంతా వాచింది, తనకి తొడ అంతా వాచి నొప్పిలేస్తున్న బలహీనతగా అయిపోయినా కూడా తను ఆశీర్వాదం కావాలని చెప్పి అస్సలు కూడా గివప్ ఇవ్వలేదు. ఆశీర్వాదం కావాలని చెప్పి వదిలేయలేదు, ఆశీర్వాదం కావాలని చెప్పి పట్టుకొని అలాగే ఉన్నాడు. అదే అధ్యాయంలో 26వ వచనం చూద్దాం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పొమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనివ్వను. ఇక్కడ చాలా మందికి ఫిజికల్గా బలహీనతలు ఉంటాయి. ఆ ఫిజికల్గా ఉన్న బలహీనతలను చూసి పట్టుకొని నేను చేయలేను, నాకు వద్దు అని చెప్పి మనం పక్కన పెట్టేస్తుంటాం. యాకోబు దెబ్బ తగిలినా కూడా తన యొక్క ఉన్న బలహీనతను అర్థం చేసుకొని ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నన్ను ఆశీర్వదించేంత వరకు కూడా నేను నిన్ను పోనివ్వను అని చెప్పి గట్టిగా పట్టుకొని ఉన్నాడు. మరి నీ జీవితంలో నువ్వు బలహీనత మీద పని చేయకపోతే ఏమవుతుందో తెలుసా? అపవాది నిన్ను గట్టిగా పట్టుకుంటాడు. నువ్వు నీ ఆశీర్వాదాన్ని పట్టుకోకుండా ఉండే పరిస్థితిలో ఉండబడతావు. నువ్వు జీవితంలో బలహీనత మీద నువ్వు పని చేయకపోతే అపవాది నిన్ను పట్టుకొని ఉంటాడు గట్టిగా. హల్లెలూయా. నువ్వు అనుకుండవచ్చు, నా జీవితం బాగానే ఉంది కదా, నా జాబ్, నా బిజినెస్ అవన్నీ బాగానే ఉన్నాయి కదా, ఇంకెక్కడ పట్టుకున్నాడు అపవాది అంటే మనకి అర్థం కాని విషయములో అపవాది పట్టుకొని ఉన్నాడు. అదే మన బలహీనత. మనం ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, మన బలహీనతను అర్థం చేసుకొని, మన వీక్నెస్ అర్థం చేసుకొని దాని మీద పనిచేయడం ఎప్పుడైతే ప్రారంభిస్తామో దేవుని యొక్క బలముతో నింపబడతామో మన మీద, మన జీవితం మీద, మన బలహీనతల మీద అపవాదికి పట్టు వెళ్ళిపోద్ది. ఓకే. కానీ ఎప్పుడు తెలుసా? నువ్వెప్పుడైతే నువ్వు దేవుని పట్టుకొని, నువ్వెప్పుడైతే నువ్వు దేవుని గట్టిగా పట్టుకొని నన్ను ఆశీర్వదించు, నా బలహీనతలోంచి నన్ను విడుదల దయచేసి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటావో, యాకోబు ఏ విధంగా అయితే గట్టిగా మరి దేవుని పట్టుకొని నువ్వు నన్ను ఆశీర్వదించేందుకు నిన్ను వదిలిపెట్టను నాయన, ఈ ప్రసక్తే లేదు అని గట్టిగా ఏ విధంగా పట్టుకున్నాడు ఆ విధంగా నువ్వు పట్టుకొని ఉండాలి దేవుణ్ణి. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఉన్న సమస్యకి కారణం ఏంటి తెలుసా? ఫస్ట్ నీ బలహీనతే. నీ జీవితంలో, నీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో నీకున్న పెద్ద ప్రాబ్లం ఎక్కడ తెలుసా? ఫస్ట్ నీ దగ్గర ఉన్న బలహీనతే. నువ్వు కష్టపడకపోవడమో, లేకపోతే డబ్బును సరిగా ఖర్చు పెట్టే విషయం సరిగా తెలీదో, డబ్బు దాచుకోకపోవడమో, ఇంకేదో విషయమై ఉంటుంది. నీ యొక్క ఫైనాన్షియల్ యొక్క లైఫ్ అంతా షాటర్డ్ అయిపోయి చిన్న భిన్నమైంది. కారణం ఏంటి తెలుసా? నీ యొక్క ఫైనాన్షియల్స్ అంటే ఆర్థిక పరిస్థితుల్ని సరిగ్గా మేనేజ్ చేయకపోవడం నీ బలహీనతగా ఉంది. ఆ బలహీనత అపవాది చూశాడు, డైరెక్ట్గా టార్గెట్ చేస్తున్నాడు. అందుకే ఆ యొక్క ఫైనాన్సెస్ నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. ఆ బలహీనత మీద నువ్వు పనిచేయి, గట్టిగా పట్టుకో. ఏ విధముగా అయితే మోషే వచ్చి కన్ఫెస్ చేశాడో బలహీనత గురించి, ఆ బలహీనతను దేవుని దగ్గర ఒప్పుకో. దేవా, సరిగ్గా ఆర్థిక పరిస్థితులు నేను సరిగ్గా మేనేజ్ చేయలేకపోతున్నాడు, నాకు తెలియట్లేదు, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఓడిపోతున్నాను, నా యొక్క బలహీనతను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు, నన్ను విడుదల దయచేయి, నన్ను స్వస్థత ధరించు, నన్ను అభిషేకం నడిపించు, ఆశీర్వాదం నడిపించు అని నువ్వు మోసేలాగా మాట్లాడు. మరి ఏ విధంగా యాకోబు గట్టిగా పట్టుకున్నాడో ఆ విధంగా గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయి విశ్వాసంతో. అప్పుడు దేవుడు నిన్ను విడుదల ఖచ్చితంగా దయచేస్తాడు. యాకోబుకున్న పేరు మోసగాడు. ఓకే. ఆ మోసగాడు ఏం చేశాడు తెలుసా? దేవునితోని మరి పెనుగులాడుతున్నాడు, దేవునితోని పోరాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, తన యొక్క తొడకి మొత్తము గాయమైంది, సరిగ్గా నడవలేకపోతున్నాడు, కుంటివాడులాగా అయిపోయాడు, కాలు నడక మరి సరిగ్గా రావట్లేదు. అయినా కూడా ఏంటంటే అది ఒక వీక్నెస్కి గుర్తు, ఆ బలహీనత గుర్తు. ఆ బలహీనత మీద తను శ్రద్ధ పెట్టట్లే, ఆ బలహీనత మీద ఫోకస్ పెట్టట్లే. ఆ బలహీనత ఉన్నా కూడా తను ఏం చేశాడంటే, ఈ యొక్క కాలు ఈ విధంగా అయిపోయింది, ఈ యొక్క కాలుతో నీ జీవితాంతా నడిచినా పర్లేదు, కానీ దేవుడి దగ్గర నుంచి నాకు రావాల్సిన ఆశీర్వాదం, దేవుడి దగ్గర నుంచి నేను పొందుకోవాలనుకుంటున్న ఆశీర్వాదం నేను వచ్చేంత వరకు కూడా నేను దేవుని వదిలిపెట్టను అని చెప్పాను. అయితే అది 28వ వచనం చూద్దాం. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి. ఇక్కడ యాకోబు పోరాడాడు. బలహీనత ఉంది కదా అని చెప్పి పక్కన పెట్టలే. హీ కంటిన్యూ టు ఫైట్, కంటిన్యూ చేస్తున్నాడు, పోరాడుతూనే ఉన్నాడు. నువ్వు పోరాడుతున్నావా నీ జీవితంలో? నీ కుటుంబంలోంచి ఆ యొక్క బ్లెస్సింగ్స్ రావాలని పోరాడుతున్నావా?
నీ జాబ్లో, నీ బిజినెస్లో నీకు బ్రేక్ త్రూ రావాలని పోరాడుతున్నావా? ఏదో ఫార్మాలిటీకి నువ్వు వెళ్ళి నీ పని చేసుకుంటున్నావా? ఫార్మాలిటీకి నీ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నావు, ఫార్మాలిటీకి ఉద్యోగం చేస్తున్నావు, ఫార్మాలిటీకి బిజినెస్ చేస్తున్నావు. ఎలా చేస్తున్నావు నువ్వు? నీ యొక్క వ్యాపారాన్ని, నీ యొక్క ఉద్యోగాన్ని, నీ కుటుంబాన్ని ఎలా నడిపించుకుంటున్నావు? పోరాడుతున్నావా? నువ్వు ఫార్మాలిటీ కోసం చేస్తే అది ఏమవుతుందంటే ఫార్మాలిటీగానే ఉంటాయి రిజల్ట్స్. దానికి వచ్చే ఒక ప్రతిఫలం ఫార్మాలిటీగానే ఉంటుంది. అద్భుత రీతిగా ఆశీర్వాదకరంగా అభిషేకకరంగా ఉండాలంటే నువ్వు పోరాడాలి. బలహీనతలు ఉన్నాయి, నీకే కాదు, నాకే కాదు. బైబిల్లో లెక్కించబడిన ప్రతి వ్యక్తికి అనేకమైన బలహీనతలు ఉన్నాయి. మోషేకున్న బలహీనత గురించి మనం ఇప్పుడే తెలుసుకున్నాం. యాకోబుకున్న బలహీనత గురించి ఇప్పుడే మనం తెలుసుకుంటున్నాం. మరి నీ జీవితంలో నా జీవితంలో బలహీనతలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఉన్నాయని చెప్పి పక్కన పెట్టేస్తే సరిపోదు, పోరాడి మనం ముందుకెళ్ళాలి. అయితే మరి పోరాడిన యాకోబుకి ఏమైందో ఒకసారి అదే వచనంలో 28వ వచనంలో మళ్ళీ ఒకసారి చూద్దాం. పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అని కాదు. ఇప్పటి నుంచి నీ పేరేంటి? ఇజ్రాయేలు. తన ఐడెంటిటీ మార్చబడింది. యాకోబు ఐడెంటిటీ మార్చబడింది, తన గుర్తింపు మార్చబడింది. ఏమని తెలుసా? మోసగాడు అనే గుర్తింపు వెళ్ళిపోయింది. ప్రియమైన బిడ్డలారా, తన యొక్క లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయింది, తన జీవితము ట్రాన్స్ఫార్మ్ అయింది. తనని తన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మోసగాడు అని ముద్ర వేశారు, ఆ గుర్తింపు ఇచ్చారు. కానీ దేవుడిచ్చిన గుర్తింపు ఏంటో తెలుసా? ఇజ్రాయేలు అని గుర్తింపు ఇచ్చారు. ప్రియమైన బిడ్డ, గమనించుకుందాం. నీకు నాకు ఒక గుర్తింపునిచ్చాడు దేవుడు. ఆ గుర్తింపుని మనం నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోకుండా ఉంటే మన జీవితంలో ఆ యొక్క ఆశీర్వాదం, అభిషేకం మనం చూడలేం. మన యొక్క బలహీనతల మీద మనము శ్రద్ధ పెట్టి పని చేయకపోతే ఏమవుతుందో తెలుసా? మన గుర్తింపుని మనం కోల్పోతాం. అనేక మంది మనని ఒక ముద్ర వేస్తారు, ముద్ర వేసి మన గుర్తింపుని మనం కోల్పోతాం. ఇది రెండవ ఒక వ్యక్తి యొక్క పరిచయం. మూడో వ్యక్తి గురించి చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. ఈ యొక్క వ్యక్తి వేరు పౌలు. ఫస్ట్ మోషే గురించి చూసాం, యాకోబు గురించి చూసాం. మూడవ వ్యక్తి పౌలు గురించి చూద్దాం. ఆయన ఏమంటున్నాడు తెలుసా? మళ్ళీ చదవండి 8వ వచనం. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అయితే ఏమైంది? చదువుదాం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును. అయితే పౌలు ఏమంటున్నాడంటే, నా దగ్గర ఒక విషయం ఉంది, అది నన్ను బలహీనతలోకి నన్ను నెట్టేస్తుంది, నన్ను దాంట్లోంచి విడుదల దయచే అని చెప్పి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నా తెలుసా? నా కృప నీకు చాలును. చదవండి నెక్స్ట్ లైన్. బలహీనత యందే నా శక్తిని పరిపూర్ణమగుచున్నది. ఇప్పుడు మనం 2 యొక్క క్యారెక్టర్స్, మోషే అదే విధంగా యాకోబు గురించి మనం చూసాం కదా. మనం అనుకుండొచ్చు, లేదా ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు, మన బలహీనతను దేవుడు తీసేస్తున్నాడేమో అని అనుకోవచ్చు. కానీ యాక్చువల్గా జరిగేది ఏంటో తెలుసా? మన బలహీనతలో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? బలమును నింపుతాడు. మన బలహీనతల్లోంచే బలమును నింపుతాడు. ఎలా నింపుతాడు తెలుసా? ఆయన కృప ద్వారా, ఆయన యొక్క కృప ద్వారా, ఆయన యొక్క కనికరం ద్వారా మన బలహీనతలోనే ఏం చేస్తాడు తెలుసా? దేవుడు బలమును నింపుతాడు. హల్లెలూయా. పౌలు శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది. బైబిల్ ఎగ్జాక్ట్గా మరి ఆ ముళ్ళు ఏమిటో చెప్పట్లేదు. కానీ ఆ ముళ్ళు ఏంటంటే కాన్స్టెంట్గా ఎంతో భారముతో, ఎంతో నొప్పినిస్తూ, తనకి ఎంతో హ్యూమిలియేట్ చేస్తూ ఉంది పౌలుకి. అయితే ఆ విషయమును బట్టి దేవుడి దగ్గరకు వచ్చి 3 సార్లు దేవుడిని అడుగుతున్నాడు తీసేయమని చెప్పి. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నా కృప నీకు చాలును, ఆ బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమవుతుంది అని చెప్పి. హల్లెలూయా. ఈరోజు నీ బలహీనత ఏదైతే ఉందో, ఆ బలహీనత పోవాలంటే ఎలా ప్రార్థన చేయాలి తెలుసా? నా బలహీనతలో దేవా నీ శక్తిని నింపు. నీ శక్తిని నింపినట్లయితే నా బలహీనత ఏమవుతుందో తెలుసా? బలములోకి నడిపించబడుతుంది నా జీవితం అని చెప్పి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సో మీ లైఫ్లో బలహీనత ఏముంది? నా లైఫ్లో బలహీనత ఏముంది? ఏమున్నాయి? ఈ వీక్నెస్ మనల్ని వెనక్కి తీసుకెళ్ళిపోతున్నాయి. ఏంటివి? ఏం అలవాట్లు ఉన్నాయి? ఏం ఆలోచనలు ఉన్నాయి? ఏమి క్రియలు ఉన్నాయి? ఏమి నడవడికలు ఉన్నాయి? ఏం పదాలు వాడుతున్నాం? ఏమి ఆలోచనలు మనం చేస్తున్నాం? ఏమి క్రియలు చేస్తున్నాం? ఏ నడవడిక నడుస్తున్నాం? ఎలాగ ఉంటుంది మన యొక్క లైఫ్? మన బలహీనతలు ఎలా ఉంటున్నాయి? మన బలహీనతలు ఏముంటున్నాయి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం ఏం చేస్తాం తెలుసా? అందరి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం.
వి విల్ ట్రై టు నో అబౌట్ ఎవ్రీబడి ఎల్స్. అందరి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం, కానీ మన గురించి మనం తెలుసుకునే ప్రయత్నము చెయ్యము. ఒకవేళ చేసిన లాస్ట్కి నో యువర్ సెల్ఫ్ బెటర్. నీ గురించి నువ్వు తెలుసుకో. నీ గురించి నువ్వు తెలుసుకున్నట్లయితే నువ్వు ఎక్కడ బలంగా ఉన్నావు, ఎక్కడ బలహీనతల్లో ఉన్నావు అని నువ్వు తెలుసుకున్నట్లయితే నీకు ఒక ఐడియా వస్తుంది, నీకు ఒక క్లారిటీ వస్తుంది. నువ్వు ఏం చేయాలో నీకు అర్థమవుతుంది. ఓకే, ఇది నా బలహీనతగా ఉంది, సో ఇటు పోతే మాత్రం నేను పడిపోయే అవకాశం ఉంది, అందుకని నేను ఇటు పోకూడదు. దేవా, ఇటు పోకుండా నన్ను కాపుదల దయచేయి దేవా అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే మన బలహీనతలో మనం పడిపోతాం. పాపములకి మొదటి కారణం ఏంటి తెలుసా? మన బలహీనముగా ఉన్న విషయాలలోనే మనం పడిపోయి పాపములోకి నెట్టబడతాం. కానీ పాపములోకి నెట్టబడినప్పుడు ఏమవుతుందో తెలుసా? మనము చేసే ప్రార్థనలు కూడా దేవుడు వినలేకున్నాడు. హల్లెలూయా. ఒక వచనం చూద్దాం, యెషయా గ్రంథము 59 2వ వచనం చూద్దాం త్వరగా. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. హల్లెలూయా. అర్థం చేసుకోండి స్టెప్స్. మీ బలహీనతను నుంచే పాపములోకి నెట్టబడతారు. పాపము చేసిన తర్వాత పాపములో ఉన్న మనం ఏమవుతుందో తెలుసా? మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసినా కూడా ఆయన చెవి దగ్గరికి వెళ్ళట్లేదు. ఎందుకు తెలుసా? మన పాపం అడ్డుముఖముగా ఉన్నది. మనల్ని ఆయనకి మధ్యలో అడ్డుముఖముగా ఉండి ఆయన ముఖము మీకు మరుగుపరచును. ఆయన ముఖము చూసే అవకాశం, ఆయన సన్నిధిని చూసే అవకాశం కోల్పోయేగా మన పరిస్థితులు మనం ఉన్నాం. ఎలా తెలుసా? పాపములో పడిపోవడానికి మొదటి కారణం మన బలహీనత. మీ ఒక లైన్ అండర్ చేసుకోండి. ఇప్పుడే మీ మనసులో చెక్ చేసుకోండి. మీరు రీసెంట్గా చేసిన పాపం ఏంటో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు లేటెస్ట్గా చేసిన పాపం ఏంటో, తప్పిదం ఏంటో తెలుసుకోండి, గుర్తు చేసుకోండి. ఆ యొక్క తప్పిదం యొక్క పాపముకి గల కారణం ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి గమనించండి. బలహీనత. ఒక భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకుంటున్నారు, గొడవ పెడుతున్నారు. సడన్గా మరి భర్త భార్య మీద చేయి లేపాడు, టక కొట్టాడు. అదేంటి కొట్టడం ఏం చెప్పి ఆ ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఈయన ఎప్పుడు కొడుతూనే ఉంటాడండి అని చెప్పి అంటాడు. ఆయనకేమైంది తెలుసా? భర్తకి భార్యను కొట్టే అలవాటు అయిపోయింది. ప్రతి దానికి కూడా కొట్టడం అనే ఒక బలహీనత అయిపోయింది. ఒకరిద్దరు కొట్టుకుంటున్నారు. ఎలా అంటే మాటలతో కొట్టుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడితే బూతులు వచ్చేస్తాయి చేతుల నోట్లో నుంచి. తిట్టడం, భయంకరమైన బూతులు, ఎవరు వినలేని బూతులు, పదాలు మాట్లాడుతుంటారు. వారికి బలహీనత. వాళ్ళు కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా, మాట్లాడద్దు అనుకున్నా కూడా కొంచెం కోపం రాగానే మరి వారికి బూతులు వచ్చేస్తుంటాయి, చేతులు లేస్తుంటాయి. వారి జీవితంలో కోపం అనే బలహీనత ఉన్నది. అర్థమవుతుంది అనుకుంటున్నాను. నీ జీవితంలో ఏముంది బలహీనత? అర్థం చేసుకో, ఆలోచించు. నేను కొట్టడము, తిట్టడం అని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను, కానీ ఇంకా చాలా సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాలలో, ఆ సన్నివేశాలలో పాపము చేయగల కారణం ఉన్న బలహీనత ఏమున్నది నీ దగ్గర? అర్థం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా. మన బలహీనతను ఒప్పుకొని దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు ఏమంటారు తెలుసా? నా కృప నీకు చాలును. హల్లెలూయా. మన పాపములను పెట్టుకొని మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన విన్నపాలు ఆయనకి చేరవు. ఎందుకంటే మన పాపములు అడ్డుముఖముగా ఉన్నాయి. ఆయన శిలువ మీద మరణించి ఆయన రక్తాన్ని చిందించి పాపానికి మరి క్షమాపణ దయచేసి మనల్ని క్షమించి ఆ పాపానికి కనుక వచ్చే శిక్ష ఆయన అనుభవించాడు శిలువ పైన. కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క స్పిరిచువల్ వేల్ అంటే ఆత్మ సంబంధకరమైన మరి యొక్క ముసుగు, ఆ యొక్క తెర దించబడుతుంది. నీ ప్రార్థనలు ఆయనకు వినిపిస్తాయి. అప్పుడు నీకు రావాల్సిన ఆశీర్వాదం, విడుదల, స్వస్థత అనేది కలుగుతుంది. కానీ నువ్వు ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళకుండా నేను నీ జీవితంలో ఆపేది ఏంటి తెలుసా? పాపము. ఆ పాపము చేయడానికి గల కారణం ఏంటి తెలుసా? నీ జీవితంలో ఉన్న బలహీనత. హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. ఎందుకు తెలుసా?
ఆ ముందు వచనంలో ఏముంది? నా కృప నీకు చాలు అని చెప్పి దేవుడు చెప్తున్నారు. ఆయన కృప మన మీద వచ్చినప్పుడు ఆయన బలం వస్తుంది మన బలహీనతల్లో. అప్పుడు పౌలు ఏమంటున్నారు తెలుసా? నా బలహీనతలలోనే మరి బలవంతుడని నేను ఎందుకు? ఆయన కృప నా మీద ఉన్నది, నాకు కావలసిన బలమును ఆయన ఎప్పుడు దయచేస్తూ ఉన్నాడు అని చెప్పి తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. పౌలు అంతటి వాడే బలహీనతను ఉంది, ఇది తీసేయన ఆయన అని చెప్పి ప్రార్థన చేసి దేవుడితోని చెప్పించుకున్నాడు, నా కృప నీకు చాలు అని చెప్పి. హల్లెలూయా. దేవుని యొక్క కృప మనకు ఖచ్చితంగా అవసరము. దేవుని యొక్క కృప మన మీద ఉన్నది, కానీ మన బలహీనతలు కూడా ఉన్నాయి. మనల్ని పడేసేటివి, వెనక్కి తీసుకెళ్లే బలహీనతల మీద మనము పని చేసుకొని మనము ముందుకెళ్ళాలి. హల్లెలూయా. సువార్త మరి చేసే ఒక అనేకులు కూడా వారికి ఏదో ఒక బలహీనత ఉన్నా కూడా వారు దేవునికి అప్పగించుకొని, ఆ బలహీనతను అప్పగించుకొని బలము పొందుకొని ముందుకెళ్తుంటారు. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు, అయ్య గారు ఉంటారు ఆంధ్రాలో, విజయవాడలో. ఆయన మొత్తం ఆల్మోస్ట్ ఎవ్రీడే పరిచర్యలోనే ఉంటారు. ఆయన వాక్యాన్ని బాగా చెప్తారు. ఆయన వాక్యం చెప్పేటప్పుడు ఒకసారి చాలా పెయిన్ వచ్చింది, థ్రోట్ పెయిన్, టంగ్ పెయిన్ బాగా వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ ఏం చెప్పారంటే, మీరు మాట్లాడడానికి ఇంకా వీల్లేదు, మీరు ఇలా గట్టిగా వాక్యాన్ని బోధిస్తే మీ గొంతు పోతుంది అని చెప్పారు. ఇది ఎప్పుడంటే 10 సంవత్సరాల క్రితం. మీ గొంతు పోతుంది అని డాక్టర్స్ చెప్పారు. అయినా కూడా ఆయన వాక్య పరిచర్య ఆపలేదు. ఆ బలహీనతను దేవునికి అప్పగించుకున్నాడు. దేవుని దగ్గర నుంచి వాక్యము చెప్పే ప్రతి సమయంలో ఆ బలమును పొందుకుంటున్నాడు దేవుని యొక్క కృపచేత. అదేవిధంగా వాక్యాన్ని ఇప్పటికీ కూడా వాక్య పరిచర్య చేస్తున్నారు. దేవునికి వాక్యం పరిచర్య చేస్తున్నా, ఎంతో బలంగా చేస్తున్నారు. అయితే డాక్టర్స్ ఏమన్నారంటే, మీరు వాక్యం చెప్పడానికి వీల్లేదు అని చెప్పారు. అయితే ఆయనకున్న బలహీనత ఏమిటి తెలుసా? ఆయన థ్రోట్ ఇంకా థ్రోట్ మొత్తం పాడైపోయి, గొంతంతా పాడైపోయి ఆయన వాక్యము చెప్తుంటే ఆ నాలుక మీద ఉన్న చిన్న స్కిన్, చిన్న టేస్ట్ బడ్స్, చిన్న ఏదైతే ఉంటుందో అవి ఊడి బయటకు వచ్చేటివి. ఇప్పుడు కొంతమంది గట్టిగా మాట్లాడితే నోట్లోంచి తుంపరులాగా వాటర్ సెలైవ బయటకు వస్తుంది కదా. అయితే ఆయన వాక్యం చెప్తున్నప్పుడు ఆ యొక్క నాలుక మీద ఉన్న ఆ యొక్క చిన్న పదార్థములు ఏమవుతుందో తెలుసా? నాలుక మించి కట్ అయిపోయి బయటకు వచ్చేది. అయినా కూడా ఆయన వాక్యాన్ని మరి ప్రచురించడం, అదేవిధంగా వాక్య పరిచర్య ఆపకుండా మరి ఇప్పటికీ కూడా వాక్యాన్ని ప్రచురిస్తున్నారు. ఆయన వాక్య పరిచర్య ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా అనేకులు రక్షణ పొందుకొని అనేక జీవితాలు మార్చబడ్డాయి. ప్రియమైన బిడ్డలారా, హల్లెలూయా. ఆయన విజయవాడలో ఉంటే ఆయన పేరు వాల్టర్ ఫీలీ. ప్రియమైన బిడ్డలారా, మన లైఫ్లో బలహీనత ఏముంది? మీకు ఇంకొక వ్యక్తి చూపిస్తాను, నిక్ వుజిసి. ఒకసారి వీలైతే ఆ ఫోటో వేయండి స్క్రీన్ పైన. నిక్ వుజిసి అనే వ్యక్తి ఉన్నాడు. ఆయనకి కాళ్ళు చేతులు లేవు, కానీ దేవుడు ఎంత గొప్పగా ఆయన వాడుకుంటున్నాడంటే వాక్య పరిచర్యలో విశ్వాసముని, దేవుని యొక్క విశ్వాసాన్ని ప్రకటించే విషయంలో ఎంత గొప్పగా వాడుకుంటున్నా అంటే ఆయన అనేక మరి దేశాలలోకి వెళ్ళి, ప్రాంతాల్లోకి వెళ్ళి దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాడు. ఆయనకున్న వీక్నెస్ ఏంటి తెలుసా? ఆయనకి కాళ్ళు లేవు, చేతులు లేవు. కానీ ఆయన ఏమన్నాడంటే ఒక సందర్భంలో, నాకు కాళ్ళు లేకపోయినా, చేతులు లేకపోయినా నాకు నోరు ఉంది, నోటి ద్వారా నేను పరిచర్యని చేస్తాను, నోటి ద్వారా దేవుని యొక్క విశ్వాసాన్ని తెలియపరుస్తాను, దేవుని యొక్క వాక్యాన్ని నేను ప్రకటిస్తానని చెప్పారు. ఎస్, ఇతనే నిక్ వుజిసి అనే పేరు. ప్రియమైన బిడ్డలారా, మరి తన జీవితంలో ఉన్న బలహీనత తనని ఎంతోమంది ఎగతాళి చేశారు. తన స్కూల్లో ఉన్నప్పుడు ఎంతోమంది ఎగతాళి చేశారు, ఎంతోమంది హేళన చేశారు, ఎంతోమంది తనని ఏడిపించే విధంగా చేశారు. కానీ ఎప్పుడైతే తను దేవుని వైపు దగ్గర తిరిగి మోషేలాగా, యాకోబులాగా, పౌలులాగా అర్థం చేసుకొని దేవుని వైపు దగ్గరికి వచ్చి దేవుని వైపు చూస్తూ, దేవా నా బలహీనత ఇది, నాకు బలము ప్రసాదించని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ఎప్పుడైతే తన హృదయాన్ని అప్పగించుకున్నాడో, దేవుడు తన జీవితాన్ని మార్చి సువార్త సేవకై పిలుచుకొని అనేక దేశాల్లో, అనేక ప్రాంతాల్లో ఆయన అద్భుత రీతిగా వాడబడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఓకే, ఆయన స్టేజ్ మీద ఎక్కినప్పుడు, ఇప్పుడు దేవుని యొక్క కృపను బట్టి చెప్తున్నాను, స్టేజ్ మీద ఎక్కినప్పుడు ఎవ్వరు కూడా ఆయన కాళ్ళు చేతులు చూడరు.
ఎవ్వరు కూడా బలహీనతను చూడు. ఇప్పుడు నువ్వు సరిగ్గా గమనించినట్లయితే ఆ ఫోటోని బలహీనత కనిపిస్తుంది. ఏమిటంటే కాళ్ళు చేతులు సరిగ్గా లేవు. ఆయన స్టేజ్ మీదకి రావాలన్నా కూడా ఆయన వీలు చైర్లో లేకపోతే ఎవరైనా ఎత్తుకొని తీసుకురావాలి, అది బలహీనత. కానీ ఎప్పుడైతే స్టేజ్ వెక్కి దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురించడం మొదలు పెడతాడో ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన వాక్యము ద్వారా ఆ వాక్యం వింటున్న వేల వందల మంది కూడా జీవితాలలో హృదయాల్లో దేవుడు బలాన్ని నింపుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆయనకున్న బలహీనతను దేవునికి అప్పగించాడు. దేవుడు ఎలా వాడుతున్నాడంటే అనేకుల జీవితాలలో, అనేకుల కుటుంబాలలో బలము నింపేటట్టుగా ఆ యొక్క బలహీనమైన వ్యక్తిని వాడుకుంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అర్థం చేసుకుందాం. మన బలహీనతలను మనం పట్టించుకోకపోతే అపవాది పట్టించుకుంటాడు. మన బలహీనతను మనం పట్టించుకోకపోతే అపవాది పట్టించుకుంటాడు. అపవాది పట్టించుకున్నాడంటే మన జీవితం మీద పట్టు అపవాదికి వెళ్ళిపోద్ది. మనము పట్టించుకోవాలి బలహీనతల్ని. మనము పట్టించుకొని దేవునికి అప్పగించుకున్నట్లయితే దేవుని యొక్క బలముని మనము సరిగ్గా దేవుని యొక్క కృప ద్వారా మనము పొందుకుంటూ ఉంటాం. చాలామంది అనుకుంటాం మన వీక్నెస్ చెప్పుకోవడానికి, మన బలహీనతలు చెప్పుకోవడానికి సిగ్గుపడతాం, షేమ్ అని ఫీల్ అవుతాం. చెప్తే ఎక్కడ మనము తగ్గించువనో, లేకపోతే ఎక్కడ మనం రిజెక్ట్ చేయబడతామో, లేకపోతే మన యొక్క ఇమేజ్ ఎక్కడ డ్యామేజ్ అయిపోద్దో అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రియమైన బిడ్డలారా, దేవుడు తన స్వరూపమందు మనల్ని నిర్మించి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన స్వరూపమందు మనం నిర్మించి ఉన్నాడు. నిర్మించి ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు ఏలాలి కానీ ఏలబడేవాడిగా ఉండకూడదని చెప్పాడు ఆదాము అవ్వకి. ఆదాము అవ్వ ఎప్పుడు వాళ్ళు ఒక తోట నుంచి మరి బయటికి గెంటేయబడ్డారు తెలుసా? ఎప్పుడు తెలుసా? ఎప్పుడైతే బలహీనత ఎప్పుడైతే వచ్చిందో పాపము చేయబడ్డారు. వారికి స్వార్థం వచ్చింది. అంటే అపవాది ఏం చెప్తాడు? అవ్వకేం చెప్తాడు? నువ్వు ఇక పండు తింటే నువ్వు కూడా దేవుడు అంతటి వాడు అయిపోతావు అని చెప్తే వెంటనే పండు తినేస్తుంది. ఇక్కడ పండు తిన్న దగ్గర కాదు యాక్చువల్గా ఆ పాపం అనేది. అంటే ఆ పాపము క్రియల్లో అక్కడ ఆ పండు తినడం, కానీ పాపము ఆలోచన మనసులోనే మొదలైపోయింది. ఆ పాపం ఎక్కడ మొదలైంది? మనసులో మొదలైపోయింది, ఆలోచనలో మొదలైపోయింది. పండు తింటే నేను కూడా దేవుడిని అయిపోతాను అన్న ఆలోచన దగ్గర స్టార్ట్ అయింది పాపము. కానీ క్రియలు ఎక్కడ చూస్తూ ఉంటే పండు తినడం ద్వారా. కానీ పండు తినడం అనే క్రియని ఎక్కడ మొదలైంది తెలుసా? ఆ పండు తినాలి అన్న ఆలోచన ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో అప్పుడే ఆ నిర్ణయం తీసుకున్నప్పుడే పాపం అనే క్రియ మనసులో స్టార్ట్ అయిపోయింది. ఆ తినాలని ఆశ ఎక్కడొచ్చిందంటే ఆ బలహీనత ఉంది కాబట్టి పాపంలోకి నెట్టబడింది. ప్రియమైన బిడ్డలారా, అవ్వ అపవాది పట్టులోకి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి ఆదాము కూడా అపవాది పట్టులోకి వెళ్ళిపోయాడు. ప్రియమైన బిడ్డలారా, నీ యొక్క జీవితంలో అపవాదికి పట్టుందా? లేకపోతే నీ యొక్క జీవితంలో దేవుని యొక్క కృప ద్వారా బలముందా? ఒక్కసారి గమనించుకుందాం. మన బలహీనతలు ఏమేమి ఉన్నాయి? మన బలహీనతలే మనని వెనక్కి తీసుకెళ్ళిపోతాయి, మన కిందికి తీసుకెళ్ళిపోతాయి. హల్లెలూయా. నీ బలహీనతలు ఏమున్నాయి? ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి గ్రహించుకో. ఈరోజు ఒకవేళ నేను ముందుకు నడవట్లేదు, నా జీవితంలో నేను ముందుకు వెళ్ళట్లేదంటే దానికి మొదటి కారణం నా బలహీనతలు. నీ జీవితం ముందుకు వెళ్ళట్లేదు, నీ జీవితం ముందుకు నడవట్లేదంటే దానికి మొదటి కారణం ఏంటి తెలుసా? నీ బలహీనతలు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా బలహీనతల్లో ఆయన బలాన్ని పరిపూర్ణంగా నింపుతాడంట. కంప్లీట్గా, అరాకొర కాకుండా పరిపూర్ణంగా, ఫుల్నెస్గా, కంప్లీట్గా నింపుతాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఏదైనా చిన్న క్రాక్ ఉందా? ఏదైనా చిన్న రంధ్రం ఉందా? అందులోంచి నీరు వచ్చేస్తే నీ జీవితం, నీ కుటుంబ జీవితం మునిగిపోయే అవకాశం ఉంటుంది. ఆ పడవలాగా. హల్లెలూయా. ఆ పడవలాగా. సో నీ యొక్క చేతుల్లోనే ఉంది. నీ జీవితాన్ని నిలబెట్టుకోవాలన్నా, నీ కుటుంబాన్ని నిలబెట్టుకోవాలన్నా ఆ రంధ్రాన్ని ఇప్పుడే పూడ్చిపోయాలి, ఆ రంధ్రాన్ని ఇప్పుడే రిపేర్ చేయాలి, ఆ రంధ్రాన్ని ఇప్పుడే ప్రార్థన ద్వారా, విశ్వాసము ద్వారా ఆ బలహీనతను తీసుకెళ్ళి దేవుని వైపు మనం అప్పగించుకొని ఆ యొక్క బలహీనతలో దేవా బలముతో నింపు నాయన అని మనము ప్రార్థన పూర్వకంగా ఒప్పుకోవాలి. హల్లెలూయా. మేము ఆ కోచింగ్ జర్నీలో క్లయింట్స్కి నేను మీటింగ్ వచ్చినప్పుడు కూర్చోబెట్టి రాపిస్తా బలహీనతలు ఏంటి అని. 10 అన్న రాసేంత వరకు కూడా అస్సలు పోనివ్వను, అస్సలు వదలను. బలహీనతలు రాపిచ్చి ఏ బలహీనతలు ఉన్నాయో మొత్తం పేపర్ మీద ఒక షీట్లో రాపిచ్చి ఆ బలహీనతల మీద పని చేపిస్తూ ఉంటారు. అలాగా 100 మంది వారు బలహీనతలు తెలుసుకొని
అందులో నుంచి వారు విడుదల పొందుకొని బయటికి వచ్చిన వాళ్ళు చాలామంది. నీ బలహీనత ఏముంది? నీ మాటల్లో, నీ నడవడికలో, నీ చేష్టల్లో ఒక్కసారి గమనించుకుందాం ప్రియమైన బిడ్డలారా. హల్లెలూయా. మరి ఈరోజు మరి ఆలోచిద్దాం. విన్న వాక్యం వదిలేకుండా, విన్న వాక్యం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా మన బలహీనతలు ఏంటో మనం అర్థం చేసుకొని, మనం ఆలోచించుకొని దేవుని వైపు చూసి మనం దేవుని ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నించున్నట్లయితే